కాచిగూడలో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కులగణ నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. 1931 తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం బీజేపీ ప్రభుత్వ ధైర్య నిర్ణయమని పేర్కొన్నారు. బీసీల అసలు జనాభా బయటపడితే విద్య, ఉద్యోగాలు, రాజకీయ హక్కులు సాధించడం సులభమవుతుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను 50% పెంచడం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, ఖాళీ ఉద్యోగాల భర్తీ వంటి డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు వస్తున్నాడు. సాయంత్రము 6:30 సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ 10 లక్షల మందితోటి బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభకు ప్రతి ఇంటి నుంచి ఒక బీసీ పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ బీసీలకే కాదు, అన్ని వర్గాలకు అన్ని కుటుంబాలు, అన్ని కులాలు, వర్గాలు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి ఒకరు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఈ దేశం లోపల బడుగు బలహీన వర్గాలకు ఒక కొత్త నమ్మకం ఏర్పడ్డది, చైతన్యం ఏర్పడ్డది. ఈయన ఆయాంలో పేదరికం పోతుంది, ప్రతి ఒక్కరు సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, దేశంలో దరిద్రం పోతుందని చెప్పి ఆశిస్తున్నారు. రెండవది, కొంతమంది ప్రధానమంత్రి రాకను తప్పు పట్టారు. ఏంటిదంటే కులాల వారు లెక్క కావాలని. కులాల వారు లెక్క కావాలని మేమే కొట్లాడుతున్నాం, 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. ఆఖరికి సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఇప్పటికీ కేసు. అయితే కొద్దిగా పెద్ద మనుషులకు కొంత డౌట్ వచ్చింది. ఇది స్టార్ట్ చేసినప్పుడల్లా కాలం లేదని, అది వాస్తవమే. కానీ మేము అది పార్లమెంట్లో అడిగాం. పార్లమెంట్లో అడిగితే హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇది మొదటి దశలో ఇండ్లు లెక్క పెడతాం, రెండవ దశలో కులాల వారికి లెక్క పెడతామని స్పష్టమైన వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత మంత్రివర్గ క్యాబినెట్లో కూడా చర్చకొచ్చి కేంద్ర మంత్రివర్గం లోపల చర్చిన తర్వాత అశ్విని వైష్ణవ్ మరొకసారి వివరణ ఇచ్చాడు. ఏమని? మేము మొదట ఇళ్ళు లెక్క పెడుతున్నాం, రెండవ దశలో కులాల లెక్క పెడతాం. ఇప్పుడు లెక్క పెట్టేది ఇండ్లు, కులాలు కాదు, జనగణన చేస్తున్నారు. మొదటి రౌండ్లో జనగణన కూడా లేదు, కులాల వారి లెక్కలు చేస్తున్నారు. ఎవరికి డౌట్ అవసరం లేదు. మీరు అడగడాన్ని నేను ఓకే, వెల్కమ్ చేస్తున్నాం. జాతి ప్రయోజనాల గురించి మీరు పోరాడితే దాన్ని మేము తప్పు పడతలేం. మనమందరం కలిసి కులాల లెక్కలు కావాలని జీవితాంతం పోరాడినాం. 76 ఏళ్ళు ఏ పార్టీ గతం లోపల కులాల లెక్కలు తీయలే. మోడీ నాయకత్వం లోపల కులాల లెక్కలు తీస్తామని ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దాన్ని మనం అందరం స్వాగతిస్తాం. సెకండ్ రౌండ్లో లేకపోతే తప్పనిసరి మనం అందరం ఫైట్ చేస్తున్నాం. సుప్రీంకోర్టులో కూడా కేంద్ర ప్రభుత్వం కులాల వారి లెక్కలు తీస్తామని హామీ ఇచ్చింది. తప్పనిసరి కులాల వారి లెక్కలు అవుతుందని నమ్మకం ఉంది, అవుతుంది కూడా. ఒక్కసారి బీజేపీ పార్టీ ప్రకటించిన తర్వాత ఎంటపోయే ప్రశ్నే లేదు. అంతేకాదు, కులాల వారి లెక్కలు గతంలో ఎందుకు తీయలేదు? ఒకసారి కులాల లెక్కలు తీస్తే రిజర్వేషన్లు పెంచమని అడుగుతారు, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టమంటారు, బడ్జెట్ పెంచమంటారని గతంలో వెళ్ళినటువంటి పార్టీలు కులాల వారి లెక్కలు తీయలేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ మేము అన్నిటికీ ప్రిపేర్ అయింది. కులాల వారి లెక్కలు తీస్తాం, తర్వాత చట్టసభలో రిజర్వేషన్లు పెట్టడానికి, ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టడానికి, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంచడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి కులాల వారి లెక్కలకు సిద్ధపడ్డది. కాబట్టి ఇవన్నీ భవిష్యత్తు లోపల ఇవన్నీ పరిష్కారం. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడం, ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు పెట్టడం, అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి అన్ని కులాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం, ఇలాంటి మౌలికమైన చర్యలతోటి ఈ కులాల సమగ్ర సర్వతోముఖాభివృద్ధికి చర్య తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అయితే ఇదే మేరకు ఈ నెల 10వ తారీఖు నాడు మన బీసీల ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
మన హైదరాబాద్కు ఈ నెల 10వ తారీఖు రావడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామాల నుంచి బీసీ ప్రతి కుటుంబంలో నుంచి ప్రతి ఒక్కరు కూడా బయలుదేరి హైదరాబాద్కు వచ్చి మరి ఆ యొక్క సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలన్నా, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలన్నా, జనగణనలో కులగణన చేపట్టి మరి బీసీలకు ప్రధానమైనటువంటి మరి బీసీ బిల్లు పెట్టాలంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే అది జరుగుతుంది అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ సభావేదిక నుంచి నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడు 70 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, జనతా దళ ఉంది, రకరకాలైనటువంటి పార్టీలు వచ్చినా కానీ ఇప్పటి వరకు 1931లో బ్రిటిష్ పాలనలో తీసినటువంటి కులగణన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కులగణన చేపట్టినటువంటి దాఖలు లేవు. బీసీల పట్ల ఎక్కడ కూడా లెక్కలు చేపట్టినటువంటి దాఖలు లేవు. అదేవిధంగా బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేటువంటి దాఖలు లేవు. అదేవిధంగా జనగణనలో కులగణన చేపట్టాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏకపక్షంగా 2026-27 నుంచి నేను తప్పకుండా గ్రామాన నేను లెక్కలు చేపడతా, దీనికి బీసీలకు అంకిత భావంతో నేను జనగణన కులగణన చేపట్టిన తర్వాత పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పినటువంటి దాఖలు ఫస్ట్ వేత. ఇప్పుడు చాలా మంది అంటున్నారు, చాలా పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి ఇలా బీసీల వాయిస్ దాంట్లో కాలం లేదు కదా అని. బీసీల కాలం ఉండేది సెకండ్ విడతలో వస్తుంది. ఫస్ట్ విడతలలో మాత్రం ఈ ఇల్లు లెక్కించడంలో మాత్రమే ప్రధానంగా వహిస్తుంది. కాబట్టి రెండవ విడతలో బీసీల పాత్ర ఉంటుంది, బీసీల యొక్క కాలం ఉంటుంది. దాని ద్వారా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని, ఎందుకంటే మొన్న చూసాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి జనగణన కులగణన మొత్తం తప్పల తడకలాగా తయారైంది. ఎక్కడ చూసినా కానీ ఆస్తులు ఎన్నున్నాయి, కార్లు ఎన్నున్నాయి, బంగాళాలు ఎన్నున్నాయి అని అడుగుతున్నారు. కానీ మరి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు, ఎంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వేయాలి, ఇవి మాత్రము ఎక్కడ కూడా లెక్కల్లో చెప్పలేదు, అడగలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురి చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి కులగణన తప్పకుండా దీన్ని విజయవంతం చేయడానికి కారణం ఈ రేపు వచ్చే రాబోయే 10వ తారీఖు నాడు మరి వారు ఇచ్చేటువంటి సందేశం, వారు ఇచ్చేటువంటి మాటలను ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి బిడ్డ కూడా వినాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇలా మీ ప్రతిపక్షాలకు ఒక్కటే హెచ్చరిస్తున్నా, బిడ్డ కబర్దా, ఎవరైనా దీన్ని వ్యతిరేకించి అడ్డుగలిగితే బిడ్డ కబర్దా ఎక్కడికక్కడ అడ్డంగా పొందడానికి బీసీలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీ పార్టీలు చేసింది ఎక్కడ వరకింది ఏం లేదు. కానీ ఇలా నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ఇలా ఓబీసీలకు జాతీయ హోదా గుర్తింపు దక్కిందంటే దానికి ఓబీసీ కమిషన్ కు నరేంద్ర మోడీ నాయకత్వంలో కులగణనలో ఓబీసీని వర్గీకరణ చేపట్టడానికి జస్టిస్ రోహిణి కమిటీని ఏపించింది నరేంద్ర మోడీ నాయకత్వంలోనే. కాబట్టి మాకు బీసీలకు న్యాయం జరగాలంటే నరేంద్ర మోడీ కూడా చెప్తున్నారు, మీరు ఫైట్ చేయండి, మీరు కొట్లాడండి, నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ రూమ్లలో పండుకొని, ఇళ్లలో పండుకొని, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో తమ్ములు పెట్టడం కాదు, మనం రోడ్డు మీదకి వచ్చి పోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆర్ కృష్ణ నాయకత్వంలో పోరాడితే పోయేటం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఇప్పటికి 2000 జీవోలు తీసి, ఎన్నో గురుకులాలు పాఠశాలలు పెట్టించి, ఎన్నో బీసీ హాస్టళ్లను గురుకులాలను పెట్టించి, జనరల్ గురుకులాలను పెట్టించి, ఇలా చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించి, ఇలా నిరక్షరాస్యులు లేకుండా ఇలా ప్రతి కుటుంబంలో ఎడ్యుకేటెడ్ పర్సన్ ని తీసుకొచ్చి ఇలా చాకలి మండలి మన అదేవిధంగా ముద్దురాజు గౌడ ప్రేస్తా, అదేవిధంగా ఇలా సంచార జాతులలో కూడా ఒక కలెక్టర్ ఎంఆర్ఓ అయితే ఆ కులానికి గౌరవం వన్నె తెచ్చే విధంగా క్రిస్టియన్ పోరాటంలో సాధించుకున్నాం. కాబట్టి ఇలా పోరాటం ద్వారానే ఇలా ప్రమోషన్ లో రిజర్వేషన్, కేంద్రంలో మంత్రిత్వ శాఖ, ఇవన్నీ కూడా మనం సంపాదించాలని కొట్లాడితేనే దీన్ని సాధ్యమవుతుంది, పోరాడితేనే దీన్ని మనం సాధించుకోగలుగుతాం. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం తప్పకుండా బీసీలకు న్యాయం జరిగే విధంగా ముందుకు తీసుకెళ్దాం. అవసరమైతే క్రిస్టియన్ పెద్దలను ముందు పెడదాం, ముందు పెట్టి వ్యవస్థను ముందుకు నడిపించి మనమంతా క్రిస్టియన్ వెనకాల ఉండి పోరాడి సాధించుకుందామని ప్రతి ఒక్కరు పిలుపునిచ్చి ప్రతి ఒక్కరు విజయవంతం చేయడానికి తరలి రావాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా.